నాకు సినిమాలతోటి అసోసియేట్ అవ్వడానికి ఇంత స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే మా తాతగారు కూడా. సినిమాలు చూడొద్దు, క్రికెట్ ఆడొద్దు, అవేమైనా కూడెడతాయట్రా అని చెప్పి మా తాతగారు వెనకాల తిట్టినా సరే, బట్ అలవాటు చేసింది మాత్రం ఆయనే తెలియకుండా. ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టం సినిమాలన్నా, మ్యూజిక్ అన్నా. హిందీ సినిమాలు బాగా చూసేవాళ్ళు. తెలుగు సినిమాలు చూసినప్పుడల్లా నన్ను కూడా కూర్చోబెట్టుకొని చూపించేవాళ్ళు. 'మాయాబజార్', 'మిస్ అమ్మ', 'గుండమ్మ కథ', 'అవే కళ్ళు' ఇలాంటి సినిమాలన్నీ ఆయన టీవీలో వచ్చినప్పుడల్లా దగ్గరుండి కూర్చోబెట్టుకొని నన్ను చూపించేవాళ్ళు. మళ్ళీ ఓ పక్క ఆడొద్దు, సినిమాలకి వెళ్ళొద్దు అని నాతో చెప్తున్నా సరే ఇలాంటి సినిమాలన్నీ అలవాటు చేసింది ఆయనే. బాలమురళీకృష్ణ గారి సెషన్స్ కానీ, కన్సర్ట్స్ ఎప్పుడైనా ఉన్నా సరే, ఏ ఊళ్ళో ఉన్నా సరే ఆయన టైం చూసుకొని అక్కడికి వెళ్ళిపోతుండేవాళ్ళు మళ్ళీ. అట్ ద ఏజ్ ఆఫ్ 50 అనుకుంటా. అంటే పిల్లలందరూ పుట్టేసి, నేను కూడా పుట్టేసి, మనవాళ్ళందరూ కూడా వచ్చేసాక ఆయన రెస్పాన్సిబిలిటీస్ తీరాయి అని ఆయన అనుకున్నప్పుడు, అప్పుడు వయలిన్ నేర్చుకున్నారు ఆయన. ఆయన నేర్చుకున్న వయలిన్ పీస్ మళ్ళీ మాకు ఇచ్చారు. మా ఇంట్లో ఉంది మా దగ్గర. సో ఓ పక్కన కెరియర్ వీటి నుంచి డెవలప్ అవుతుందా లేదా ఇవన్నీ పక్కకు పెట్టేస్తే, ఆర్ట్స్ పట్ల, లాంగ్వేజ్ పట్ల, లేకపోతే లిటరేచర్ పట్ల, రైటింగ్ పట్ల ఇంట్రెస్ట్ నాకు అది క్రియేట్ అవ్వడానికి మా తాతగారు వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట.